మాడుగుల అసెంబ్లీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణకి టికెట్ వచ్చిందన్న సమాచారంతో బండారు సత్యనారాయణ సింహాచలం మాడుగుల ఇలవేల్పు మోదమాంబ అమ్మవారి దర్శనానికి వచ్చారు. పీవీజీ కుమార్, గవిరెడ్డి రామనాయుడు బండారు సత్యనారాయణకి మోదమాంబ ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గం తనకు అత్తవారిల్లు అని, ఇక్కడ మాడుగుల నియోజకవర్గంతో తనకి చాలా బంధుత్వం ఉందని, నాకు టికెట్ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కుంటుపడింది, అలాంటిది నియోజకవర్గాన్ని నేను డెవలప్మెంట్ చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ ఇక్కడ బండారికి టికెట్ ఇవ్వడం చాలా అదృష్టమని, సత్యనారాయణ సీఎం రమేష్ ని గెలిపించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపిస్తానని అన్నాడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. రైతాంగం కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి చూసాం రోడ్ల మీద వస్తూ ఉంటే మా నడువులు పోయినట్టు అనిపించింది. ఇంత అభివృద్ధి లేకుండా ఈ మాడుగుల రైతాంగం ఉన్న ఈ ప్రాంతాన్ని రైతాంగానికి కావాల్సిన పంటను లాభసాటి చేయడం, వ్యవసాయం లాభసాటి చేయడంగా బాధ్యత తీసుకోకుండా రైతాంగం కుదేలైనారు. ఇవన్నీ దృష్ట్యా తర్వాత నేను ఆ రోజు వచ్చాను, బస్సు యాత్ర వచ్చినప్పుడు నేను తాచేరు, బొడ్డేరు, గొర్రెగడ్డ, తర్వాత ఎర్రిగడ్డ, విసగడ్డ, తర్వాత ఇవన్నీ నాకు తెలుసు. నీకు విజిట్ చేశాను మినిస్టర్గా. ఆ చింతలలో ఒక రిజర్వాయర్ ఉంది అబ్బా, గొర్రెగడ్డ, ఇవన్నీ చూశాను. నాకు అన్ని అనుభవం ఉంది. రైవాడ కూడా నేను చెప్తాను ఇక్కడ మీటింగ్లో. రైవాడ ఆధునీకరణ డబ్బులు లేకుండా శంకుస్థాపన చేశారు. మైన్ ఇరిగేషన్లో డబ్బులే లేవు, పనులు మొదలెట్టించారు. ఎడిషనల్గా ఇక్కడ డెవలప్ చేయవలసి ఉంది. రేపు పోలవరం 2009లో టికెట్ ఇచ్చి అద్దరు ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి అలాంటి రుణం తీర్చుకునే అవకాశం లేదు. రుణం అంటే ఏం పని కాదు. ఆయన అధిష్టానంలో ఉన్న పరిస్థితులు బట్టి, ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అధిష్టానం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఎలా ఉంటున్నాను. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొన్ని ఏకీభించలేకపోయాయి. అవి ఏకీభించలేకపోవడంతో ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే ఈరోజు సీనియర్ నాయకుడు, ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన అనుభవాన్ని మా నియోజకవర్గానికి రెండో తరం ఏంటంటే మేము కొంచెం చిన్న విషయాల్లో అభ్యర్థులని పోటీ చేద్దాం అనుకున్నాం. మేము చిన్న విభేదాలు అనుకున్నాం. కానీ ఈరోజు నియోజకవర్గం తాలూకా ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో గత 40 సంవత్సరాల నుంచి కావచ్చు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి కావచ్చు, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవం రావాలా. గౌరవం రావాలంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మాడల్ గెలవాలి. గెలిస్తేనే వాళ్ళకి గౌరవాలు వస్తాయి, వాళ్ళకి అభివృద్ధిని చూపిస్తాయి. నేనేమీ చేయలేకపోయినా అన్నాడు. మరి 2014 అయిపోయింది, 2019 వరకు ఒక ఓటకు మాటలతో గడిపించాడు. నేను అడుగుతాను, ఇవాళ 2019లో నువ్వు అధికారులకు వచ్చావు, అధికారులు చీఫ్ విప్ అయ్యావు. అదేవిధంగా 2019లోని తర్వాత నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యావు, గ్రామీణ శాఖ అభివృద్ధి అయ్యావు. నువ్వు అలగపడిసింది ఏమయ్యా బాబు అని అడిగితే ఒక్కదానికి సమాధానం లేదు. నియోజకవర్గంలో ఉన్న డ్యాములు పూర్తి చేసావా? నియోజకవర్గ బ్రిడ్జిలు ఏవైతే తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన బ్రిడ్జిలు పూర్తి చేసావా? లేదా రోడ్లు వేసావా? ఏ రోడ్లు వేసావు నువ్వు? ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎన్ఆర్జీసీ నిధులు ఏవైతే వస్తున్నాయో, ఫండింగ్ ఏదైతే రోడ్డు పూర్తి చేస్తే బిల్లు అయినటువంటి దాకా రోడ్డే వేసా తప్ప, అది కూడా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్తో వేసా తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులతో కట్టిన ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, ఏదైనా ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేసి చూపిస్తే మేము రాజకీయ సంఘం చేస్తాం. ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేయలేదు, ఒక డ్యామ్ పూర్తి చేయలేదు. ఇరిగేషన్లు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. రాజేరు పెండింగ్ ఉంది, రైవాడ పెండింగ్ ఉంది, ఉరగడ్డక పెండింగ్ ఉంది, పాలగడ్డక పెండింగ్ ఉంది. ఏ పెండింగ్ ప్రాజెక్ట్ అయినా సరే ఈ యొక్క నియోజకవర్గంలో పుట్టినటువంటి వాడివి, ఈ రోజు రైతు పెట్టని చెప్పుకున్నవాడు, ఈ రైతుకి ఏమైనా వస్తారు ఒక్క మేలు అంటే ఒక మేలు చేయగలిగావా? నేను ఒలకపడిస్తాను, నా కూతురు ఒలకపడిస్తాను చెప్పి ఇప్పుడు కూతురుని అభ్యర్థిగా పెట్టుకున్నావు. ఎక్కడ ఒలకపడిస్తావు? నీ వల్లే కాలేదు. నువ్వే పక్క చరిత్ర ఈడమయ్యావు. ఈ మాడుగుల నియోజక ప్రజలు ఈరోజు గ్రహించారు. నీ యొక్క మేకవన్నీ పులుగు నువ్వు పులి మేక ఈరోజు నక్కవి, గుంట నక్కవి. నువ్వు రంగు వేసుకొని పులి వేషం వేసుకొని తిరుగుతున్నావు. నీ యొక్క వేషం అంతా కూడా విరిగిపోయింది. ఈరోజు నువ్వు పులివు కాదు, నక్కని తేలిపోయింది. కాబట్టి ఈరోజు 2024లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తిరగబడి, మీ పార్టీ కార్యకర్తలే, మీ పార్టీ నాయకులే తిరగబడి నిన్ను తిరిగి మళ్ళీ శంకరగిరి మాన్యాన్ని పట్టించకపోతే నా పేరు రామానాయుడు గారు చెప్పి తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. అదేవిధంగా సీఎం రమేష్ గారు ఉన్నారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నారు. ఆయన కేంద్రంలోని ఒక బ్రహ్మాండంగా వాజ్పేయి గారి దగ్గర కానీ,
లేదా అమిత్ షా దగ్గర కానీ కేంద్రంలో ఉన్న మంత్రులందరి దగ్గర కూడా బ్రహ్మాండంగా ఆ రోజు రాజ్యసభ సభ్యుడిగా అనేక రకాలుగా విశాఖపట్నం కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని నిర్మించాలి. స్టీల్ ప్లాంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశారు, శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ మీద అనేక పోరాటాలు చేశారు. నేను సీఎం రమేష్ గారు, రామానాయుడు గారు, పివిజీ గారు, అలాగే మన ప్రసాద్ గారు, మరి పెద్దలందరూ జగ్గార గారు, అలాగే మన అప్పరాజు గారు చెప్తాను పానా కూడా ఉంది. ఇవన్నీ కూడా రేపు తిరుమల సమావేశంలో మన సుదీర్ఘంగా పెద్దలతో మాట్లాడి అన్ని విషయాలు ఏమి చేయబోతున్నాను, భవిష్యత్తులో నాకు మాళ్ళపై ఉన్న అవగాహనని రేపు తెలియపరుస్తాం. నాకు ఆనందంగా ఉంది, సంతోషం ఉంది. రైతాంగం మాడు నియోజకవర్గం అభ్యర్థిగా నిర్ణయించినందుకు ఇలా ఘనమైన స్వాగతం పలికిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి నా ఉదయపడతాయి. మా పార్టీలు ఎప్పుడు ఉంటాయి. మాలో కుటుంబంలో ఒక ఆయన కూడా ఆయన ఆల్రెడీ మాట్లాడారు.